హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. మేము ఈరోజు ఫంక్షన్కి అయితే బయలుదేరాము. అందుకనేసి పిల్లల్ని ఇలా రెడీ చేశాను. హాయ్ హాయ్ చెప్పండి. యక్షు హాయ్ చెప్పమ్మా. హాయ్. లేచి నిలబడు. స్టాండ్ అప్. తిరిగి పక్క హాయ్ చెప్పు. తిరుగు తిరుగు ఇట్లా తిరుగు. ఇటు చూడు అండి. మా ఆయన వాళ్ళ మేనమామ వాళ్ళది గృహప్రవేశము, అందుకనేసి అక్కడికి వెళ్తున్నాము. ఇటు ఉన్నాడు, చెయ్యి కూడా పట్టుకొనివ్వడు. ఎక్కడికి వెళ్తున్నామంటే కారు అక్కడ పార్క్ చేసాము. ఈ ఏరియాలో చిన్నది ఏరియా, సందులో పట్టదనేసి కొంచెం ఫ్రీగా ఉండే చోట కార్ అయితే పార్క్ చేసాము. రానన్నా అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. వాళ్ళు ముందైతే వెళ్ళిపోతున్నారు, మేము వెనకాల వెళ్తూ ఉన్నాము, నేను చిన్నోడు. ఇక్కడ నుంచి మేము బయలుదేరిన తర్వాత ఇంకా మళ్ళీ మా అత్త వాళ్ళని పికప్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి గృహప్రవేశం దగ్గరికి వెళ్ళడానికి మా అత్త వాళ్ళని అయితే పికప్ చేసుకోవాలి. అందుకనేసి మేము ముందుగానే బయలుదేరిపోయాము అండి. మా కార్ అయితే అక్కడ పార్క్ చేసాము. ఇక్కడ ఫ్రీగా ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట, అందుకనేసి మా కార్ అక్కడ పార్క్ చేసాము. లొకేషన్ చూసారా, బాగుంది కదా. ఇదిగోండి మా కార్ ఇక్కడ పార్క్ చేసాము. ఇంకొకటి ఏంటంటే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అవంతా పోలీస్ క్వార్టర్స్ అండి. అబాండెడ్ ఏరియా, ఇది మొత్తము అబాండెడ్ ఏరియా అన్నమాట. అందుకనేసి ఇక్కడ టోటల్ ఖాళీ ప్లేస్, అందరూ ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ దయ్యాలు ఏదో తిరుగుతూ ఉంది అనేసి ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారనమాట. చూడండి ఇంకా ఉందండి, ఆ లాస్ట్ వరకు ఉంది ఖాళీ ప్లేస్. నేను మా చిన్నోడు నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ముందు వచ్చి హాయిగా కూర్చునేసారు. చూడండి ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్న ఏదో అంతా వేస్టేజ్ అంతా ఉందనేసి టోటల్గా క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. హాయ్ చెప్పు బా. బయలుదేరా. హాయ్ 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 నా. బాగా ఎండుంది కదమ్మా, ఎండుంది కదా. పోదమ్మా. మిర్రర్ తీయ అంటా ఉన్నాడు. ఏసీ ఉంటా నాయన, తీయాల మిర్రర్ లోపల ఏసీ ఏసీ వేస్తున్నావా. మిర్రర్ తీస్తే కొంచెం మనకి బాగుంటుంది. ఏం చిన్నాడా, ఆయా దగ్గరికి పోదామా. వద్దా ఆయా దగ్గరికి. ఏమ్మా ఆయా వద్దులే. ఏమ్మా ఎండ వస్తుందా. ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరి మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ వాళ్ళని పికప్ చేసిన తర్వాత మళ్ళీ మేము అక్కడ గృహప్రవేశం జరిగే చోటుకి వెళ్తాం అన్నమాట కదబ్బా. యా బా చెప్పు. నాన్న నాన్న చెప్పమ్మా. నాన్న ఉండేలే వదులు. నాన్న అన్నయ్య అప్ప తాత ఆయా అవ్వ పిన్ని పన్ని అంటా అన్నాడు. పెద్దడా చెప్పు. వెల్కమ్ టు మై ఛానల్. యాడికి పోతున్నామ్మా మనము ఇప్పుడు? ఎడికిమా? గృహప్రవేశానికి. గృహప్రవేశానికి అని చెప్పడం రాలేదండి వాడికి. ఎవరు కారు తెచ్చారు?
కారు ఎవరు పట్టించింది? ఏం కారు? చిన్నోడు ఇదిగోండి, ఎక్కడ పోయినా మా చిన్నోడు ఈ కారు పెట్టుకొని వస్తాడు. మొన్న ఏం జరిగిందంటే ఈ కారు తీసుకొని బండిలో పోతూ ఉన్నాము, అంటే కారులో కాదు, ఏమంటారు బా, బండి టూ వీలర్లో వెళ్తూ ఉన్నాము. అప్పుడు ఏమైందంటే ముందర కూర్చొని కారు తోలుతూ ఉన్నాడు, సడన్గా కారు వదిలేశాడు. ఈయన టైర్ బండి టైర్ కారు పైన ఎక్కిచ్చేసి సడన్గా బైక్ స్కిడ్ అయిపోయి ఆపేసాము. కార్ అయితే పూర్తిగా పగిలిపోయిందండి. అయినా కూడా మళ్ళీ కార్ తీసుకునేది, మళ్ళీ వేరే కార్, ఆ కారు పోయింది కదా, మళ్ళీ ఈ కారు తీసుకొని వచ్చేసాడు అనమాట. కదొచ్చి పెద్దోడా. ఇంతకుముందు పెద్దోడు కూడా ఇట్లే చేస్తా ఉన్నాడు, అంటే కార్ తీసుకొని వచ్చేది, ఎక్కడికి వెళ్ళినా కార్ చేతిలో ఉండాలా, కార్తో ఆడుకోవాలి, అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ కార్లు అడగకూడదు కదా, వీళ్ళ కార్లు ఉంటే ఎవరు వీళ్ళని అడగరు కదా అనేసి. అదిగోండి కారు, నీదేనమ్మా కారు, పట్టుకో, ఆడ పెట్టేసేదా. స్టార్ట్ అయిపోయామండి. బాగా పడిందా ఇది? పడింది బాగా. పడిపోయిందిలే. ఇక వాళ్ళని పికప్ చేసుకోవాలా. అయ్యో నీళ్ళు బాటిల్ మర్చిపోయినామే. ఆయా దగ్గర తీసుకుందాం ముందు, సరేనా? ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లన్నీ మొత్తం పోలీస్ క్వార్టర్సే అండి, మొత్తం ఖాళీ. ఎందుకంటే దయ్యం ఉందనేసి భయపడే. అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. అదిగోండి మా అత్త అక్కడ నిల్చుకోండి, మా మామ వెళ్తూ ఉన్నారు. మేమైతే ముందుగానే వచ్చేసాము, కానీ మా అత్త ఇంకా రెడీ అవుతుంది. అదిగోండి అక్కడ తల దూకుంటూ ఉంది. అందుకనేసి ఇక్కడే కాసేపు అయితే ఉండిపోయాము. ఇక పిల్లలైతే ఇక్కడికి వచ్చారంటే, ఇల్లు వచ్చి రోడ్డు పక్కనే కాబట్టి వీళ్ళు ఇక్కడ మెట్ల దగ్గర అయితే కూర్చొని ఇంకా వచ్చి పోయే బండ్లను అయితే పిల్లలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. ఎందుకంటే ఇంకా బయట వచ్చి అలా చిన్న రోడ్డు ఉంటుంది, ఇంకా వెంటనే కొంచెం ముందరికి మెయిన్ రోడ్ అయితే కనిపిస్తుంది. ఇంకా అక్కడ ఎనీ టైం బస్సులు, కార్లు, బండ్లు ఏదో ఒకటి వెళ్తూనే ఉంటుంది. అందుకనేసి పిల్లలకి బాగా టైంపాస్ అవుతుంది. అక్కడి నుంచి ఈ లాస్ట్ వస్తే ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది, అక్కడ ఒక రూము, అదిగోండి అక్కడ ఒక రూము, ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. మేము ఇంతకుముందు మా పెద్దబ్బాయి కడుపులో ఉన్నప్పుడు ఈ రూమ్లో అయితే ఉండినామండి మేము. ఇక పిల్లలైతే ఇలా రూమ్లో ఏదో స్నాక్స్ ఏదో ఉంటే తీసుకొని వచ్చి అలా బయట బండ్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మా అత్త వచ్చేసి గిఫ్ట్ కార్డు తీసుకురావడానికి అయితే వెళ్ళింది. ఏ కుషిల్ రైడా, ఏవన్నీ పిలువు పోరా పెద్దడా. మామని రమ్మను, మామ రాను కడుక్కోపో.
పోమా యక్షు మామ దమ్మని పో. మా అత్త తీసుకొని వచ్చిన గిఫ్ట్ కార్డు సరిగా లేదని చెప్పి మళ్ళీ మా ఆడపడుచు వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ పైన పేర్లు రాస్తూ ఉన్నారు. లావణ్యక్క ఇట్లా తిరుక్కో అట్లుండు. వాడాడు కుషిల్ హాయ్ చెప్పు. హాయ్. ஸ்கூலுக்கு போலியா? என்ன ஜுரம் வந்துடுங்களா? అయిపోయిందా? சொல்லு. ఇక్కడ అందరినీ పికప్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఫంక్షన్కి అయితే బయలుదేరేసాము. కన్నడి పోదా ఇక్కడ నుంచి ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాల 20 మినిట్స్. ఇక్కడ నుంచి 10 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. கார் போதா? போற மாதிரி போது அப்படியே பின்னால் போடா. பின்னால் போதா? அப்படியே இறங்கு. டவுன் இல்லை, அப்படி போயிட்டு இப்படி வரணும். அப்படி போயிட்டு அப்படி எடுத்துட்டு ஆட்டோ வந்து நீங்களா? இந்த பக்கமே ఈ పక్కన పోతాం. అప్పుడు ఆటో அதுதான் நான் சொல்லிக்கிறேன். ஆட்டோ எதிர்గా வந்து கொஞ்சம் தானே இருக்குதா? என்ன தூங்க ஏன் ఇక్కడ ఫంక్షన్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మేము వచ్చేసరికి లేట్ అయిపోయిందేమో అనుకున్నాము, కానీ ఇంకా అక్కడ ప్రేయర్ అయితే జరుగుతుంది. అంటే మా ఆయన వాళ్ళ మేనమామ వాళ్ళు వచ్చి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్నమాట. అందుకనేసి ప్రేయర్ జరుగుతూ ఉంది అక్కడ. அது நாங்கள் கோயிலுக்கு తర్వాత ఇక్కడ వచ్చి ఇద్దరు అబ్బాయిలేనా వాళ్ళకి అమ్మాయి లేదా అని అడుగుతూ ఉంటే, లేదు మా వంశంలో అమ్మాయి అయితే పుట్టదు, మేము వెళ్ళి దేవుణ్ణి వేడుకున్న తర్వాత నాకైతే ఒక కూతురు పుట్టింది అంతే అని చెప్తూ ఉందన్నమాట.
ఇంకా చిన్నోడికైతే ఇసుక చూసేసి ఇంకా ఫుల్గా ఇసుకలో బాగా ఆడుకునేశాడు. ఇంకా మేము కూడా భోజనాలంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయాము. మా చిన్న ఆయనకి చెప్పలేదు, ఆయనకి చెప్పింటే ఆయన ఊ అని వింటాడు. யார் வாங்கிட்டா எப்போ வாங்கிட்ட ఫంక్షన్ అయితే అయిపోయింది, ఇంటికైతే బయలుదేరిపోయేసామండి. అయితే వచ్చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ గంట గట్టిగా కొట్టండి. మేము ఇలా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.